సునీల్ కుమార్ గారు నమస్కారం. నమస్తే. సో 2 సంవత్సరాలుగా సస్పెన్షన్లో ఉన్నారు. ఖాళీగా ఉంటే అలా ఉంది. సో ఖాళీగా ఏం లేను, సస్పెన్షన్లో ఉన్నాను అంతే. సరే, ఉద్యోగరీత్యా ఖాళీగా 2 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. ఈ 2 సంవత్సరాలు ఖాళీగా ఉండటం పనిష్మెంట్ లాగా అనిపిస్తుందా? పనిష్మెంట్ లాగా ఏం అనిపించలేదండి నాకు. అందుకని నాకు ఇష్టమైన పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. మీరు విధి నిర్వహణలో ఉన్నప్పుడు చేసిన పనులకు కర్మ రిటర్న్స్ అని చెప్పి అనుకోవచ్చా? అట్లా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కర్మ రిటర్న్స్ అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అంత దారుణమైన పనులు చేశానని నేనైతే అనుకోవటం లేదు. మీరు అనుకోవట్లేదు, కానీ పివి సునీల్ కుమార్ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెర్రర్. పివి సునీల్ కుమార్ ఏదైనా కేసు ఫైల్ చేస్తున్నాడు, పివి సునీల్ కుమార్ ఈ రోజు తెల్లారు లెగిస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారని అందరూ ఉనికి చచ్చిపోయేవాళ్ళు. అంత ఉందంటారా? ఉందనే. ఓకే. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం సునీల్ కుమార్ ఇంప్లిమెంట్ చేశారని అంటారు. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోనండి. ఎందుకని? అట్లాంటివి ఏం లేదు. నేను చట్టబద్ధంగానే పోయాను, చట్టపరంగానే పోయాను. మీ దృష్టిలో చట్టబద్ధం, కానీ చాలామంది ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు, మీరు ఎస్పెషల్లీ జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు సిఐడి చీఫ్గా పనిచేసిన కాలంలో మీరు చెయ్యని కేసు లేదు. మీకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అన్ని సిఐడి పరిధిలోకి తెచ్చుకొని వ్యక్తుల్ని వ్యవస్థల్ని షేక్ ఆడిచ్చేశారని కదా. ఇవన్నీ పెర్సెప్షన్ బిల్డింగ్ అండి, అంతకు మించి ఏం లేదు. మీడియా చేతిలో ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో మన తరఫున 100 మంది పనిచేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ బిల్డింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అనడానికి ఇది ఉదాహరణ. మరి చామ్స్కీ రాసిన పుస్తకం చదివే ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ అనమాట, అంతకు మించి ఏం లేదు ఇందులో. కానీ మీరు ఏం చేయకపోతే ఓన్లీ సునీల్ కుమార్ గురించి అలా నెరేటివ్ ఎందుకు బిల్డ్ అయిందంటారు? దీనికి గీట్రా ఏంటి? కోర్టులు కదా. కోర్టులు ఏ రోజు నన్ను తప్పు పట్టలేదు. నేను ఫైల్ చేసిన కేసెస్ తప్పని ఏమీ అనలేదు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఒపీనియన్ అంటే మీ ఇష్టం, ఎవరికి తోచిన ఒపీనియన్ వాళ్ళు పెట్టుకోవచ్చు.